దేశంలో ఇప్పటిదాకా ఏ సర్కారు ఉన్నా కానీ వాళ్ళు పెట్రోల్ రేట్లు పెంచంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎప్పటి తీరే లడాయి చేసుడు, పబ్లిక్కు తిప్పలు కాదా అని పంచాయత్ చేసి నిలబడి నిరసనలు చేసుడు కూడా కామనే. కానీ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పెట్రోల్ రేట్లు పెంచింది బీజేపీ అయితే అదే బీజేపీ లీడర్లు సైకిలు రిక్షాల మీద తిరుగుతుంటా సభ్య సమాజానికి సరికొత్త మెసేజ్ ఇస్తుర్రు. ఏ మాట కామాటే పూపాటోలు పుట్టించే కొత్త కొత్త కాన్సెప్ట్లు, మోడీ సార్ మోపియేసే గమ్మతి గారడీలు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కాకపోరు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్ లేసుడే కాదు, ఇగో ఇసంటి పాత వీడియోలను కూడా పని కట్టుకొని షేర్ చేస్తున్న జనాలు. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ పెట్రోల్ మీద 7 పైసలు పెంచితేనే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లీడర్ వాజ్పేయి ఇట్లా ఎద్దుల బండి మీద పార్లమెంట్కి వచ్చి నిరసన చూపించిండు. కామన్ పబ్లిక్ బతుకును కాట్ల కలుపుతారా అనుకుంటా కన్నెర్ర చేసిండు. కానీ అలా అదే బీజేపీ పవర్లుండి పెట్రోల్ మీద రాత్రికి రాత్రి రప్పున 3 రూపాయలు పెంచి ముక్కు వెండుతున్నారు. ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే వాళ్ళే పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి మళ్ళా ఆ పార్టీ లీడర్లే సైకిళ్ళు రిక్షాల మీద ప్రయాణం చేస్తున్నాం అనుకుంటా ప్రచారం చేసుకుంటారు చూడురి. దానికి మోడీ చెప్పిన పొదుపు మంత్రము, ఖర్చు తగ్గించుకున్నాడు, కాన్వాయ్ తక్కువ చేసుకుడు అని కోటింగులు వేసి పోటీల మీద పోస్టులు పెడుతున్నారు. వా అన్న వా, ఇసుంటి ఇచ్చంత్రాల కాన్సెప్ట్లు చూపించాలంటే మీ తర్వాతనే ఇవ్వలేనా అని అనుకుంటా కమలం పార్టీ కార్యకర్తలను ట్యాగ్ చేసి మరీ పోస్టులు వేస్తారు కొందరు. అచ్చేదినో అనుకుంటా కుర్చీలో కూర్చొని 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా రేలంగి మామయ్య లెక్క మంచిగా మాట్లాడి ఏమంట 3 రాష్ట్రాలకు గెలిచి ప్రమాణ స్వీకారం పండుగ అయిపోగానే ఆ ఫంక్షన్ కు కట్టిన పూలు కూడా వాడిపోక ముందే పూ పార్టీ సర్కార్ ఇట్లా పెట్రోల్ రేట్లు పెంచి పడేసిందిగా. మరి ఆయనతో పొదుపు పార్టీ బండ్లు బయట తీయకుర్రి, ఖర్చులు తక్కువ చేసుకోరు అని చెప్పేది ఇంటలేరని మోడీ సార్ ఈ రేట్లు పెంచే ఐడియా చేయలేదుగా అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో. మంచి పనులు చేస్తేందుకైనా మైండ్ పని చేస్తుందో లేదో తెలియదు కానీ అదే ఏదన్నా చెడగొట్టు పని చేయాలంటే మాత్రం బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మన దొంగసార్లకు పోలీసులు ఎంతెంత పోతం పెట్టినా అంతకు మించి అన్నట్టు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అరే గీసోంటి తెలివేదో చదువుల చూపించి బాగుపడ్డా అయిపోగదరా మీ తెలివిదెల్లారా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మన దొంగవాడిన టెక్నాలజీని చూసి టెక్నాలజీ అనక తప్పది మీకు. సుడుర్రి మనోడు మందు బాటిల్లు ఏడదాసి స్మగ్లింగ్ చేస్తుండో. ధన్బాద్ నుంచి పాట్నా పోయే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ రైల్లా మరి ఎప్పటి సంధి సాగుతుందో ఈ దొంగతనం గాని రైల్ బోగిల సీలింగ్ ప్యానెళ్లను తీసి ముద్దుగా ఫ్రిడ్జ్లో చదిరినట్టే చదిరిండు బీర్లను. బీహార్లో మందు పెట్టిరు కదా, ఇక మందు బాబుల కుత్తుకెళ్ళి దడపనీకే పాపం మస్తు కష్టపడి తీసుకుపోతుంటే పోలీసులకు అనుమానం వచ్చి బండారం అంతా బయటపడ్డది. సీలింగ్ ఇప్పి చూస్తే పోలీసుల కండ్లు బయర్లు గమ్మేటట్టు తీసినా కొద్ది వెళ్తానే ఉన్నాయట బీర్లు. ఇక అది చూసి నీ తెలివికి జోహార్లు బెటా, చలో పోలీస్ స్టేషన్, నీకు అత్యంత లేచి సన్మానం చేయవలసిందని పట్టుకపోయిరట. ఇదంతా సోషల్ మీడియాలో పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ చేయబట్టే. మాసొంటి మందు బాబుల కోసం ఆలోచించిన గుండె ఏం గుండెరా అది, ఆ గుండె బతకాలి అనుకుంటా మాట్లాడుతుర్రిగా.